సరే, ప్రజలకు తెలియదు, మీరు చెప్తారా? అంటే అమెరికా నుంచి వచ్చినప్పుడు కేటీఆర్ గారు, కవిత గారు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందో మీరు చెప్పగలరా? కరెక్ట్గా అంకెలతో నేను చెప్పలేనండి. కాకపోతే అప్పుడు నేను కుటుంబ సభ్యురాలుగా ఉన్నా, ఇప్పుడు బయట నుంచి చూస్తున్నా. తెలంగాణ ప్రజలు అనుకునేది, నేను చూసే వాళ్ళ జీవన విధానాన్ని బట్టి నేను మాట్లాడుతున్నా. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఉద్యమంలో కేసీఆర్ గారితో పాటు కేటీఆర్ కవిత పనిచేసినప్పుడు వాళ్ళకు టికెట్లు ఇస్తే తప్పేంది, పదవులు ఇస్తే తప్పేంది అని మీరు అన్నారు. కేసీఆర్ గారితో కేటీఆర్ కవిత పనిచేయలేదు. ఉద్యమంలో ఎవరైనా పనిచేస్తే, ఉద్యమకారులుగా ఉన్నప్పుడు ఎవరైనా చరిత్రలో వాళ్ళ, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చాలామంది నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళ ఆస్తులు పోయినాయి. లాస్ట్కు వాళ్ళ భార్యల ఒంటి మీద ఉన్న పుస్తల గొలుసు కూడా అమ్ముకొని ఉద్యమంలో పనిచేసిండ్రు. గత చరిత్రలో కూడా ఆస్తులు కానీ సొమ్ము కానీ నష్టపోయి ఉద్యమం చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి చరిత్రలో. కానీ ఈరోజు మీరు అడిగినట్టు, తెలంగాణ ప్రజలు చూస్తున్నట్టు, మరి ఈ ఉద్యమకారుడైన కేసీఆర్ గారు, వారి కుటుంబం కొడుకు కూతురైన కేటీఆర్ కవిత, మరి అమెరికా నుండి వచ్చిన వారి ఆస్తులన్నీ ఇప్పుడు లక్షల కోట్లకు, తెలంగాణ ప్రజల ఊహ కందని లక్షల కోట్లు ఈరోజు వాళ్ళు పోగు చేసుకున్నారు. మరి వాళ్ళ ప్రభుత్వం ఏర్పడి 3.5 సంవత్సరాల కాలమే అయింది. కానీ 3.5 సంవత్సరాల కాలం కంటే ముందు కూడా కేటీఆర్ కవిత 2006లో అమెరికా నుండి వచ్చినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చింది మొన్న 2014లో, 6 నుంచి 14 వరకు. ఈ మధ్యకాలంలో మరి వాళ్ళ పోగు చేసుకున్న ఆస్తులు ప్రభుత్వం ఏర్పడ్డాక చేసుకున్నది వేరు, ప్రభుత్వం ఏర్పడక ముందు వాళ్ళు ఏర్పరచుకున్న ఆస్తులు మరి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ రకంగా వచ్చినాయి, ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని, తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని సినిమా రంగాన్ని కానివ్వండి, మన వ్యాపారులను కానివ్వండి, ఇండస్ట్రియలిస్ట్ని కానివ్వండి, కొందరు నాయకులను కూడా, కొన్ని పార్టీల నాయకులను కూడా వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీసే విధంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కేటీఆర్ కవిత ఎన్ని ఆస్తులు కూడగట్టుకున్నారు. 10 కనీసం 2 కేసీఆర్ గారి దృష్టికి వచ్చే పరిస్థితి ఉంది. మరి అవి తెలిసి కూడా కేసీఆర్ గారు ఈరోజు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మరి కేవలం నా బిడ్డ, నా కొడుకు, నేను, నా కుటుంబం బాగుంటే అదే బంగారు తెలంగాణ అనుకుంటున్నారా? మరి తెలంగాణ రాకముందు దాచుకున్న ఆస్తులు కానివ్వండి, ఇప్పుడు దోచుకుంటున్న ఆస్తులు కానివ్వండి, ప్రభుత్వం ఏర్పడ్డాక మరి కేసీఆర్ గారికి ఎందుకు నయనానందంగా ఉందో, మరి తెలంగాణ ఆడబిడ్డలు, తెలంగాణ ప్రజలు వాళ్ళకిచ్చిన వాగ్దానాలు అవి నెరవేరక వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది ఈరోజు కేసీఆర్ గారి దృష్టికి ఎందుకు కనిపిస్తలేదు? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమైనా మాట్లాడితే, విమర్శిస్తే మాత్రం దానికి ఒంటికాల మీద లేస్తారు కేసీఆర్ గారు. మరి ఒక ముఖ్యమంత్రికి ఎంత ఇంటెలిజెన్స్ సమాచారం ఉంటుంది, ఒక ఎమ్మెల్యేకే సమాచారం ఉంటుంది ప్రజల గురించి. అట్లాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక నాయకుని గురించి కానివ్వండి, ఒక తెలంగాణ ప్రజల గురించి కానివ్వండి ఎంత సమాచారం ఉంటుంది తెలిసి కూడా ఈరోజు ఆయన ఎందుకు ఇట్లా మౌనంగా ఉంటున్నారు? దేనికోసం మౌనంగా ఉంటున్నారు? ఇప్పుడు ఆయన దళితుని ముఖ్యమంత్రి చేస్తానని ఆయన పీఠం ఎక్కిండు. ఇప్పుడు అదే ముఖ్యమంత్రి పీఠాన్ని నేను బ్రతికి లేనప్పుడు నా కొడుకు ముఖ్యమంత్రి అవుతాడో కాడో, నేను ఉన్నప్పుడే ముఖ్యమంత్రిని చేయాలి అనే పుత్రవాత్సల్యంతో, ఆ ప్రేమతోటి ఈరోజు కొడుకును సీఎం చేయాలనే దాంట్లో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు తప్ప, ఆయన నేను తెలంగాణ తెచ్చిన ఉద్యమకారుణ్ణి, నిజంగా బంగారు తెలంగాణ చేస్తా, నేను బతుకున్నప్పుడు తెలంగాణ ఎట్లా తెచ్చినో బంగారు తెలంగాణ చేసి ఈ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటా అనే దిశగా ఆయన పాలన లేదు. వాళ్ళ ఆస్తులు ఎలా పెరిగాయని మీరు భావిస్తున్నారు? మేము మీడియాలో చూసాం, పత్రికా వార్తల్లో చదివాం, ప్రజలు అనుకుంటే విన్నాం, వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుకుంటే విన్నాం. సినిమాలు అడ్డుకున్నారు, ఎక్కడికక్కడ సినిమాలు అడ్డుకొని అట్లా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించారు. ఆ తర్వాత అప్పుడేమో ఉద్యమం పేరు మీద సినిమాలను అడ్డుకొని అడ్డదిడ్డంగా దోసుకున్నారు.
డైరెక్టర్ల నుంచి కానివ్వండి, ప్రొడ్యూసర్ల నుంచి కానివ్వండి, ఆంధ్ర నాయకుల నుంచి కేటీఆర్ కవిత. ఇప్పుడు మరి తెలంగాణ వచ్చినాక మరి ఇప్పుడు సినిమాలను, అప్పుడేమో సినిమాను ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది, అభ్యంతరాలు ఉన్నాయి. మరి ఇప్పుడు వస్తున్న సినిమాల మీద ఎందుకు అభ్యంతరాలు లేవు? మొన్నటికి మొన్న అర్జున్ రెడ్డి సినిమా వస్తే ఆ సినిమాను మా హనుమంతరావు గారు కూడా దాన్ని విభేదించిండ్రు, అభ్యంతరకరంగా ఉందన్నారు. కానీ అప్పుడు అడ్డుకున్న ఈ కవితకు, అప్పుడు సంస్కృతి సాంప్రదాయం గురించి మాట్లాడే ఈ కవితకు దాంట్లో ఎందుకు అభ్యంతరాలు కనబడతలేవు? ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటలేరు? మేనిఫెస్టోలో లేని మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇవన్నీ కూడా దేనికోసం చేస్తున్నారు? కమిషన్ల కోసం చేస్తున్నారు, వాళ్ళ కోసం చేసుకుంటున్నారు. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా మా ప్రభుత్వమే రావాలి, మేము నాయకులను కొనుక్కోవాలి, ఎమ్మెల్యేలను చేసుకోవాలి. కాబట్టి అడ్డదిడ్డంగా ఎక్కడికక్కడ కొత్త కొత్త పథకాలను కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేసిన పథకాలను రీడిజైన్ల పేరుతోటి మళ్ళీ పేర్లు మార్చుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాజెక్టులు, ఈ పథకాలన్నీ కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏడ పేరు వస్తుందో మా ట్రేడ్ మార్క్ పాలన చూపెట్టాలి అని వాటిని మళ్ళా పాత కూడా కొత్త సున్నం వేసినట్టు, పక్కింటో నీళ్ళు గుంజుకొని నా ఇల్లు అన్నట్టు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి ఆ రకంగా ఉంది. ఎక్కడికక్కడ నిజామాబాద్ ఎంపీ అయిన కవిత మరి తెలంగాణ అంతటికి ఎంపీ, నిజామాబాద్కి ఎంపీ నాకైతే అర్థమవుతలేదు. ఐటీ మంత్రి అయిన వాళ్ళ అన్నగారిని ఆమె ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ ఆమె కాన్స్టిట్యున్సీలో అప్పటికప్పుడు ఫండ్స్ 100 కోట్లు శాంక్షన్ చేయించుకుంటుంది. మరి అదే రకంగా ఈరోజు తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో ఇబ్బంది ఉన్నది. అక్కడే ఎందుకు ఈ మున్సిపల్ మంత్రి ఫండ్స్ ఇస్తలేరని నేను అడుగుతున్నా. ఈ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కూడా అండి కేవలం గజ్వేల్లో, సిద్దిపేటలో, మళ్ళీ సిరిసిల్లలో, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర అక్కడ మటుకే డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అయినాయి. మా కరీంనగర్లో, మా కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు వాటి కనీస రూపకల్పన కూడా లేదు. మరి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామన్నారా? కేవలం వాళ్ళు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకే డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామన్నారా? దీని గురించి మేము మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులను పళ్ళల్లో పెట్టుకుంటారు ముఖ్యమంత్రి గారు. మా కరీంనగర్నే ఉదాహరణ తీసుకుంటాం. కరీంనగర్ను బృందావన్ గార్డెన్ చేస్తా అన్నారు ముఖ్యమంత్రి గారు, అది లేదు మాట. మెడికల్ కాలేజ్ ఇస్తా అని ఆయనే చెప్పిండ్రు ముఖ్యమంత్రి అయినాక, దానికి ఇంతవరకు ఎన్ఓసి ఇయ్యరు. మెడికల్ కాలేజీని తీసుకుపోయి పక్కకు సిద్దిపేటలో పెట్టేసిండ్రు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అవసరం ఉంది, అదే ఆయనకు తెలుసు, అది కూడా ఇవ్వట్లేదు. ఇట్లా చాలా ఉన్నాయండి. పాత పథకాలను కొత్త పైపు లైన్లు వేసి వాటికి ఇంత తూట్లు ఓడిచి వాటికి కనెక్షన్లు ఇచ్చి ఇవి ఇప్పుడు మా పథకాలు అని వాటికి ప్రధానమంత్రి గారిని కూడా పక్కదారి పట్టించి ప్రధానమంత్రి గారిని తెచ్చి ఈరోజు మిషన్ భగీరథ వాటికి ఆహ్వానించి వారిని ఒక ప్రధానమంత్రి గారిని కూడా పక్కదారి పట్టించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు పాలన చేస్తూ ఉన్నారు.